కిసాన్ మిత్రులకు ఒక 2, 3 విషయాలు క్లారిటీ చెప్పాలి. ఇందాక నేను క్లియర్ గా చెప్పాను, రాజకీయంగా పసుపు అని మాట్లాడిన తప్ప పర్సనల్ గా వ్యక్తిగత జీవితాల్లో పసుపు గురించి మాట్లాడాల. ఇప్పుడు రక్తం ఎర్రదాలం అంటే ఒంట్లో రక్తం ఉన్నోడల్లా కమ్యూనిస్ట్ అయిపోడు, అంత కామెడీ ఏం లేదు ఇక్కడ. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ మై పాయింట్. రాజకీయంగా మాట్లాడాను, అది చెప్పిన తర్వాత కూడా ఆయన నా మాటని వక్రీకరించే ప్రయత్నం జరిగింది. బట్ అది కాదు, నేను క్లియర్ గానే చెప్పాను అంతే. ఒకటి. రెండు, ఆయన ఏమడిగారంటే రాజశేఖర రెడ్డి గారు సాధారణ డాక్టర్ అని నేను చెప్పాను. జగన్మోహన్ మీరు ఆ సినిమా అదేదో నేను చెప్పినప్పుడు కాయ కష్టం అంటే కాయ కష్టం ఏం లేదండి, రాజశేఖర రెడ్డి గారు ఇస్ డాక్టర్ అని. రాజశేఖర రెడ్డి గారు రూపాయి డాక్టర్ అంటే అప్పటికే ఆయన సర్వీస్. రాజారెడ్డి గారు అప్పట్లోనే అంబాసిడర్ కార్ మెయింటైన్ చేసేవాడు ఆయన. రాజారెడ్డి గారికి అప్పట్లోనే అనేది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు మీరు ఆలోచన యువతగా జనసేన వాళ్ళకి బాగుంది. ఒక డాక్టరు, సాధారణ డాక్టరు ప్రైవేట్ జెట్స్ లో వెళ్ళండి, పెళ్లి కార్డులు పంచుకోవడానికి అవసరం జెట్ ఫ్లైట్ రెంట్ తీసుకునే స్తోమత అర్హత మీకు ఉంది కదా అని అంటున్నారంటే వీళ్ళు ఎంత దోపిడీ చేశారన్నటువంటి ప్రశ్న ఏదైతే మీ ఆలోచన ఉందో బాగుంది మీ ఆలోచన. కానీ ఆ ఆలోచన మీరు ఆలోచించాల్సింది ఆ సీఎం రమేష్ గురించి. ఎలాగొచ్చింది సొంత ఫ్లైట్, ఎవరు సీఎం రమేష్, ఏంటి స్థాయి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ మనిషికి ఎలాగొచ్చింది సొంత ఫ్లైట్. 2004వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. 2004వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి మరి 2004వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల అఫిడవిట్ తీసుకొద్దాం సార్. 2009వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల అఫిడవిట్ తీసుకొద్దాం. 2024వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల అఫిడవిట్ తెద్దాం. రాజీవ్ గాంధీ గారు వంశీ గారు ఉన్నారంటే ఎన్నికల అఫిడవిట్ లో జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు తర్వాత తదనంతర 2004వ సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ఎన్నికల అఫిడవిట్, 2009వ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల అఫిడవిట్, 2024వ సంవత్సరంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల అఫిడవిట్. మీరు చెప్పినంత సేపు నేను ఎక్కడ మధ్యలోకి రాలేదు, నాకు విషయాలని తెలుసు, నాయన అవగాహన ఉంది. కానీ ఎందుకు మీ వ్యక్తిగతంగా మీకు నేను గౌరవం ఇచ్చాను తోటి వక్తగా, అండ్ ఐ డూ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ యూ. ప్లీజ్ బీ కామ్ అంటిల్ ఐ కంప్లీట్. నేనేం చెప్తున్నానంటే ఆ సీఎం రమేష్ గురించి కూడా ఆలోచించండి. ఒకటి. రెండు, మరి మీ అధినేత పొత్తు పెట్టుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాల పొలం పూరగుడుచు నుంచి ఈ రోజు కొన్ని వేల కోట్లకి ఎలా సంపాదించాడో మీరు ఆలోచించండి. రాజారెడ్డి గారు ఎలా సంపాదించి మీరు అన్నట్టు 100 కోట్లు ఎలా 1000 కోట్లు సంపాదించాడో చంద్రబాబు నాయుడు గారు కూడా అలానే సంపాదించారని అనుకోవాల్సిన పరిస్థితి ఏమో ఇప్పుడు. అదే నేను అంటున్నాను అంటే ఎవరో కూడా ఒక పాయింట్ బ్రహ్మనాయుడు గారు, పాయింట్ బై పాయింట్. వాళ్ళ అధినేత పొత్తు పెట్టుకున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు వాళ్ళకున్నటువంటి హెరిటేజ్ షేర్స్ లో 2%, జస్ట్ 2% అమ్మితే 500-600 కోట్లు వస్తాయి అన్నారు. అంటే హెరిటేజ్ వాళ్ళ కెపాసిటీ ఎంత, 2 ఎకరాల నుంచి ఎలాగొచ్చాడు అంటే మీరు అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు కూడా అవినీతి చేసి, దుర్మార్గాలు చేసి, దౌర్జన్యాలు చేసి, హత్యాకాండాలు చేసి సంపాదించాడా? సంపాదించినటువంటి చంద్రబాబు నాయుడు మీ అధినేత ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాడు? మీ అధినేత పొత్తు పెట్టుకున్న వ్యక్తి సంపాదిస్తే నీతి నిజాయితీ అనేటువంటి సంపాదన, మా అధినేత వ్యాపారాలు చేసి సంపాదిస్తే అది అక్రమార్జన. ఎందుకు ఈ ద్వంద్వ వైఖరి? మీరెందుకు న్యూట్రల్ గా ఉండలేకపోతున్నారు? ఇది నేను అడుగుతున్నటువంటి ప్రశ్న కాదు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరి మధ్యలో మెలిగేటటువంటి ప్రశ్నని నేను చెప్తున్నాను, అంతే పాయింట్. ఇకపోతే రెండో విషయం, కంపెనీలు ఏమొచ్చినాయి అన్నారు. అలాగే మన శ్రీనివాస్ చౌదరి గారు కూడా ఇవాళ లెక్కలు చెప్పారు, తప్పలేదు, లెక్కలు ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి. రాజీవ్ గాంధీ ఏం మాట్లాడినా, శ్రీనివాస్ గారు ఏం మాట్లాడినా లెక్కలు అనేటువంటి వాస్తవాలు మాట్లాడతాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో చేసినటువంటి అప్పు 1.78 లక్షల కోట్లు అని చెప్పి కేటగారికల్ గా ఇయర్ వైజ్ క్యాలిక్యులేట్ చేసి స్పష్టంగా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ చెప్పిన తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగా 15 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు అప్పులని బాగే వాళ్ళని ఏమందాం? మీరు అన్నట్టు లెక్కలనే మనం పరిగణలోకి తీసుకుంటే మరి దాని సంగతి ఏంటి? అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 1.53 లక్షల కోట్లు అయితే దిగిపోయే నాటికి 4.12 లక్షల కోట్లు. ఇది చెప్పింది కూడా స్వయంగా కేంద్ర ప్రభుత్వమే. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 2.70 లక్షల కోట్లు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మా ప్రభుత్వంలో మేము ఎక్కేపాటికి 4.12 లక్షల కోట్లు ఉంటే ఇప్పటికి 6.96 లక్షల కోట్లు. అంటే అక్కడ చేసినటువంటి 1.78 కాకుండా అప్పులు అనేటువంటి 3 రకాలు ఉంటాయి. ప్రభుత్వం నేరుగా చేసే అప్పు, ప్రభుత్వ పూచీకత్తు ప్రభుత్వ రంగ సంస్థలు తెచ్చే అప్పు, ప్రభుత్వ పూచీకత్తు లేకుండా కూడా ప్రభుత్వ రంగ సంస్థలు తెచ్చే అప్పు. అన్ని రకాల అప్పులు చూసుకున్నా రాష్ట్రం మొదటి నుంచి ఇప్పుడు దాకా ఉన్న అప్పు చూసుకున్నా 7 లక్షల కోట్లు దాటట్లేదు. చంద్రబాబు నాయుడు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం బైఫర్కేషన్ అయిన దగ్గర నుండి ఈ రోజు వరకు రాష్ట్రానికి ఉన్న అప్పు 7 లక్షలు కూడా దాటలేదు. మరి 11 లక్షల కోట్లు అని చెప్పి తెల్లవారులు ఇస్తే కుంకాలు రాసే వాళ్ళని ఏమనాలో. రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు సరే 7 లక్షల కోట్లు అప్పు ఎవరు కట్టాలి? ఖచ్చితంగా ప్రభుత్వాలు అప్పులు తీసుకుంటూ ఉంటాయి, కడతా ఉంటాయి. అప్పు చేయటమో అప్పు ఎవరు కట్టాలనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతున్నప్పుడు ఈ ప్రశ్నని బీజేపీ వాళ్ళనో బీజేపీతో పొత్తు పెట్టిన కూటమిని కూడా అడగాల.
స్వతంత్ర భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ఈ దేశానికి ఉన్నటువంటి అప్పు 58 లక్షల కోట్లు అయితే ఈ రోజు కొన్నది 120 లక్షల కోట్ల అప్పు ఉంది. ఎలా చేశారు? ఆ అప్పు ఎవరు తీరుస్తారు అన్న ప్రశ్న పవన్ కళ్యాణ్ మోడీని అడిగాడా? చంద్రబాబు అడిగాడా? అప్పు అనేటువంటిది అమెరికా దేశం కూడా అప్పు చేస్తది. అప్పు చేయనటువంటి రాష్ట్రాలు ఏమి ఉండవు. అప్పు చేసి ప్రజలకి సంక్షేమ పథకాలు ఇచ్చి ఇదేదో వాళ్ళ జేబులో డబ్బులు వాళ్ళ ఆస్తులు అమ్మి ప్రజలకు చేసుకునే ఒక్క నిమిషం జనరల్ గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అనేది బాగా ఇచ్చారు. సంక్షేమ సామ్రాజ్యం సృష్టించారు. అందరూ ఒప్పుకుంటారు. మీ బోటోలు కూడా అప్పు చేసి పప్పు రేటు అప్పు చేసి సంక్షేమాలు పంచడం ఏంటి అన్నారు. అవును, మీ యొక్క ఒపీనియన్ తో నేను అంగీకరించడానికి గౌరవిస్తా. బట్ ఒక రాష్ట్రం అభివృద్ధి చెందిందా లేదా అన్నటువంటిది కొలమానం ఏంటి? వాట్ ఈస్ ద స్కేల్ టు ద మెజర్ ద గ్రోత్ ఆఫ్ ద స్టేట్ అని లెక్కేస్తే జిఎస్డిపి 2015 అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన కొత్తల్లో ఈ రాష్ట్ర జిఎస్డిపి రేటు 9.2% తో ఈ రాష్ట్రం 7వ ప్లేస్ లో ఉండేది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి 2019కి 5.4% జిఎస్డిపితో ఈ స్టేట్ 22వ ప్లేస్ లో ఉంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి ఎంతో తెలుసా? 18.47%. 5.4 నుండి 18.47 ఈ రాష్ట్ర జీడిపిని తీసుకెళ్లినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఐఎమ్ ఆన్ మై వర్డ్. ఎట్లా తీసుకెళ్లారు? డిబిటీ పద్ధతి ద్వారా ప్రజల అకౌంట్ లో నేరుగా నగదు బదిలీ చేయటం వల్ల ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయంటారా? నో, ఇప్పుడు 2-3 రకాలు ఉన్నాయి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకున్నా గతంలో 1.5 లక్షలు ఉండేది, ఇప్పుడు 2.1 లక్షలు చేరింది. ఓన్లీ డబ్బులు ట్రాన్స్ఫర్ తోనే కాదు, డబ్బులు ట్రాన్స్ఫర్ అనేది మేజర్ గా పేద వర్గాలకు, నిమ్న వర్గాలకు, అణగారినటువంటి వర్గాలకు, ఆర్థికంగా దిగువ రేఖలు ఉన్నటువంటి వర్గాలకు ఉపయోగపడింది, నో డౌట్. అయితే కంపెనీలు ఏమొచ్చినాయి, పెట్టుబడులు ఏం తెచ్చారు, ఉద్యోగాలు ఏమొచ్చినాయి అనేటువంటి ప్రశ్న కూడా జనసేన మిత్రులు వేశారు. వారి కోసమే క్లుప్తంగా కొన్నే చెప్తాను. ఏటీసీ టైర్స్ అచ్యుతాపురంలో వచ్చింది, రండి తీసుకెళ్లి చూపిస్తాను. సన్నీ ఒపోటెక్స్ కొప్పర్తి, గ్రీన్ కోక్ కర్నూలు, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ బలభద్రపురం, టీసీఎల్ స్క్రీన్స్ కొప్పర్తి, క్యాడ్బరీ శ్రీ సిటీ, ర్యాన్స్టాడ్ విశాఖపట్నం, ఇన్ఫోసిస్ విశాఖపట్నం, బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లి, హీరో మోటార్స్ నాయుడుపేట, రామ్కో సిమెంట్స్ నాయుడుపేట, కర్నూలు, అనకాపల్లిలో కూడా వచ్చింది రామ్కో సిమెంట్స్, చెట్నాడ్ సిమెంట్స్ అనకాపల్లి, బ్లూ స్టార్ ఏసీ, సిసిటీ, టెక్ బుల్స్ ఒంగోలు, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ అచ్యుతాపురం. ఇవి నేను కొన్నే చెప్పాను ప్రైవేట్ కంపెనీలు. సరే, ఇంకా ఉద్యోగాల లెక్కకు వస్తాం. ఉద్యోగాల గురించి కూడా చూసుకుంటే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు సుమారు 16 లక్షల కొత్త ఈపీఎఫ్ అకౌంట్లు ఓపెన్ అయ్యని చెప్పి కేంద్ర కార్మిక శాఖ మంత్రి అదే పార్లమెంట్ లో కూడా చెప్పాడు. కావాలంటే డీటెయిల్స్ తీసుకోండి. 16 లక్షల కొత్త ఈపీఎఫ్ అకౌంట్లు ఓపెన్ అంటే ఏంటంటే దాని అర్థం కొత్తగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయిందనే కదా. రాష్ట్ర ప్రభుత్వంగా సుమారు 1,25,000 సచివాలయ ఉద్యోగాలతో పాటు ఆర్టీసీ ఉద్యోగులు కానీ, టీచర్స్ కానీ, ఆరోగ్య శాఖలో సుమారు 50,000 మంది కానీ అంతా కలుపుకుంటే సుమారు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, 3.5 లక్షల అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చాం, 50,000 కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇచ్చాం. వెరసి 6 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా చేయడం జరిగింది. వెదర్ ఇట్ ఇస్ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గవర్నమెంట్ 3 కలిపి. దాంతో పాటు ప్రైవేట్ పరంగా సుమారు 10 లక్షల పైన జాబ్స్ ని రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేయగలిగింది. కాబట్టే కదా నిరుద్యోగ శాతం రేట్, ఇందాక మరి ఆయన ఎక్కడ రేట్ చూసారో తెలియదు, దాని మీద ఇద్దరం కూడా ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 2018లో 5.3% ఉంటే ఈ రోజు అన్ఎంప్లాయ్మెంట్ రేటు 4.1%. అంటే 1.1% అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తగ్గింది. తెలంగాణ కన్నా చాలా మెరుగ్గా మనం ఉన్నాం. అంటే ఇప్పుడు తగ్గింది అంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లోనే ఉపాధి కల్పించబడ్డారా, లేకపోతే ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకు వలస వెళ్ళిపోయి అక్కడ ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు కూడా? ఇప్పుడు కంపెనీలు అనేటువంటివి ఎక్కడ వచ్చినా ఉద్యోగాలు అక్కడ చేస్తారు. ఈ కంపెనీకి వేరే చోట బ్రాంచ్ ఉందంటే ఆ వ్యక్తులు ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. దానికి మనం ఏం చెప్తాం? చిన్న ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ గారు, నేను ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి ఓటర్ని. నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డాను. ఇప్పుడు నాకు ఉద్యోగం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుకోవాలా? ఏదండి? ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఓటర్ని, నేను ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో స్థిరపడ్డాను. సో ఇప్పుడు ఈ క్రెడిట్ ఎవరిది? నా ఎంప్లాయ్మెంట్ క్రెడిట్ ఎవరిది? ఎవరు ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల రేట్లు ఇవన్నీ పెరుగుతాయో వారికి ఆ క్రెడిట్ వస్తుంది. దానికే ఉంది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేను హైదరాబాద్ అలా లెక్కేసుకుంటే లేదు. మీరు చాలా తెలివిగా చాలా మంచి పాయింట్స్ రైజ్ చేస్తారు. యూఆర్ వెరీ గుడ్ జర్నలిస్ట్. కానీ మరి అలా లెక్కేసుకుంటే ఎక్కడో ఎవడో అమెరికాలో ఉద్యోగం వచ్చేస్తే ఇక్కడ నాదే అని చెప్పి బాకాలు ఊదుకునే చంద్రబాబు నాయుడుకి బాకాలు వదలసిన పని జనసేనకి ఎందుకు? మరి దానికి సమాధానం చెప్పాలి కదా. ఎవడో ఎక్కడో కంపెనీ పెట్టుకుని ఆడెవడకో పకోడికి ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగం నా వల్ల వచ్చింది, లేకపోతే దేశం తలకిందులు అయిపోదు. సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే, కంప్యూటర్ కనిపెట్టింది నేనే, అసలు ఈ ప్రపంచాన్ని ముందుకు నేనే నడుపుతున్నా. చంద్రబాబు నాయుడు సోది కబులకు బాకాలు వదలాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ ఏంటి? మీరు నన్ను ఎవరిగా ప్రశ్నిస్తున్నారు? యు ఆస్క్ పవన్ కళ్యాణ్, ప్లీజ్ యు ఆస్క్ జనసేన పార్టీ. అదే మీరు నన్నే రాజీవ్ గాంధీ మీద గన్నెక్క పెడతాను, రాజీవ్ గాంధీ తుపాకీని కడతాంటే కాదు కదా. ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ లో నాకు అక్కడ అవకాశం లేక
నేను ఇక్కడికి వచ్చాను ఉద్యోగం చేసుకోవడానికి, సో నాకు క్రెడిట్ ఎవరిదని మిమ్మల్ని అడిగాను. మీరేమన్నారు? మీరు ఎవరి హయాంలో, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో మీరు హైదరాబాద్ వచ్చారో, ఉద్యోగంలో స్థిరపడ్డారో ఆ క్రెడిట్ వాళ్ళకే ఇవ్వమన్నారు. ఇప్పుడు ఇంకా లెక్కేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కంపెనీలే కదా నేను చెప్పాను. నేనేమి తెలంగాణలో వచ్చిన కంపెనీలు చెప్పలేదే. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి కేటీఆర్ గారు గతంలో ఐటీ శాఖ మంత్రి కూడా ఆయనే చెప్పాడు, మాకు బల్క్ డ్రగ్ పార్క్ రాలేదు అన్నాడు. ఆయనకే కాదు, ఈ దేశంలో 16 రాష్ట్రాలు పోటీ పడితే కూడా సాధించినటువంటి బల్క్ డ్రగ్ పార్క్ రాష్ట్రాలు తెచ్చారు. దట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. రాజీవ్ గాంధీ గారు కంక్లూజన్ ఇచ్చేస్తాను. మీరు అదైతే బాగా చెప్పారో, కంపారిజన్ చాలా బాగా చేశారో. మరి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల పాలనలో ఒక్క పోర్ట్ కూడా ఆయన తేలా. మేము 4 పోర్టులు తెచ్చాం. ఒక్క మెడికల్ కాలేజ్ ఆయన తేలా. మేము 16 మెడికల్ కాలేజ్ తెచ్చాం. అదేవిధంగా మేము చేసినటువంటి నాడు నేడు, మేము తీర్చిదిద్దినటువంటి హాస్పిటల్, మేము చేసినటువంటి డెవలప్మెంట్లు ఇవన్నీ కూడా చూడమని కోరుతున్నాం. అంతే తప్ప కేవలం ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబంలో ఉన్నటువంటి చెల్లినో ఇంకొకరినో అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తూ ఆయన వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం అనేటువంటిది తప్పు. ఒకవేళ కుటుంబ సభ్యులు మాట్లాడాల్సిందే మనం పరిగణలోకి తీసుకోవాలనుకుంటే తీయండి. నందమూరి తారక రామారావు గారు నారా చంద్రబాబు నాయుడు నీచుడు, నికృష్టుడు, గాడ్సే కన్నా ఘోరం, గొడ్డు కన్నా హీనం అన్నటువంటి మాటలు కూడా చెప్పండి, ప్రపంచానికి ఇంకొకసారి తెలియజేయండి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క సతీమణుల గురించి అయితే నేను ఎప్పుడు మాట్లాడాలి కదా అనవసరం, కానీ బట్ మీరు మా వరకు వస్తే నేనైతే వస్తా. అవన్నీ కాబట్టి అది వద్దు, మనకి అవద్దు, వ్యక్తిగతాలు వద్దు, ఏదైనా రాజకీయంగా